యాదాద్రి ఆలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయని బీజేపీ నేత కర్రె ప్రవీణ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై గతంలో ఆరోపణలు వస్తే ఆయన గుట్టకు వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేశారని గుర్తు చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తే అవి నిజమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. కొండపైన పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 4-5 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలా ఎన్నో సమస్యలు ఉండగా ఉద్యోగుల బదిలీ అనేది ఎమ్మెల్యేకు పెద్ద సమస్యగా కనిపిస్తుందని ప్రశ్నించారు. కొండపైన అత్యంత అవినీతి అధికారులను బదిలీ చేయకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తప్ప కాంగ్రెస్ వాళ్ళు మేము ఎక్కడ ఏం తిట్టలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు లేదా ఉద్యోగస్తులను వెనుకేసుకొచ్చి వాళ్ళ సొంతం వాళ్ళేదో గవర్నమెంట్ ఉద్యోగించినట్టు వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్నారు. మీరు కావాలంటే ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా దానిపైన చర్చ చేయండి. మీరు ఏదో మా మీద దాడి చేస్తాను అదే లేదంటే వీటి కార్యక్రమాలకు భయపడేది ఇవ్వలేరు. దేవస్థాన ఉద్యోగుల గురించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయం గురించి ప్రజలు యాదగిరిగుట్ట ప్రజలు ఒక ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేయాలని అనేక సార్లు ఎమ్మెల్యే కొండపైన అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేక దాదాపు 4 నెలలు అవుతుంది. ఇప్పటి జీతాలు గదిలో మరి వచ్చిన జీతాలు మీకు కింది కార్యకర్తలు వాడుకుంటారా లేకపోతే వాళ్ళు ఇంకెక్కడైనా పక్క పెట్టిరా డబ్బులు అనేవి ఎందుకు వాళ్ళ ఇంతవరకు కూడా జీతాలు ఇస్తలేరు. మేము గత 2 రోజుల నుంచి కూడా చెప్తున్నాం. దీంట్లో పెద్ద తలకాయల కంటే చిన్న తలకాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతారు. ఎవరైతే పెద్ద స్థాయి ఉద్యోగస్తులు కారని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ వ్యవహారం జరుగుతుంది. కానీ ఈ విషయంలో ఉన్నటువంటి అత్యంత అవినీతి పరుడైనటువంటి ఎంప్లాయీస్ కనుక మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతే మేము గట్టిగా ఉద్యమిస్తాం ఈ విషయం పైన. ఇంకోటి ఈ విషయం పైన నేను గత కొన్ని రోజులుగా ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేయమని బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. తప్ప కాంగ్రెస్ వాళ్ళు మేము ఎక్కడ ఏం తిట్టలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు లేదా ఉద్యోగస్తులను వెనుకేసుకొచ్చి వాళ్ళ సొంతం వాళ్ళేదో గవర్నమెంట్ ఉద్యోగించినట్టు వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్నారు. మీరు కావాలంటే ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా దానిపైన చర్చ చేయండి. మీరు ఏదో మా మీద దాడి చేస్తాను అదే లేదంటే వీటి కార్యక్రమాలకు భయపడేది ఇవ్వలేదు.